ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadamai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. జానకమ్మ గారు, అందరూ బాగుండాలని కోరుకునే మీకు ఎవరైనా చేతులు జోడించి నమస్కరించాలి కానీ మిమ్మల్ని ఇలా కత్తితో పొడవడమేంటో, మీకంతా హాని చేయడమేంటో మాకేమీ అర్థం కావడం లేదు. అలాంటి దుర్మార్గులెవరో వాళ్ళు మట్టి కొట్టుకుపోవాలమ్మా. అలాంటి వాళ్ళ కీడు దిష్టి అన్నీ పోవాలి. అందరి దిష్టి పోవాలి. వెళ్ళండమ్మా. కూర్చోమ్మా. ప్రాణగండం అయితే తప్పిందండి. ఇలా ఎందుకు జరిగిందో తెలీదు గాని నా వల్ల మీరందరూ చాలా టెన్షన్ పడ్డారు. సౌందర్యాచరణల శోభనం ముహూర్తం కూడా నా వల్లే ఆగిపోయింది. అందరూ సంతోషంగా ఉండాల్సిన ఈ టైంలో ఇలా జరగడం, అందరికీ మనశ్శాంతి లేకపోవడం, ఇదంతా అపశకునంలా అనిపిస్తోంది. నేను ప్రాణాలతో బయటపడ్డానే గాని నా మనసుకి ఏదో ఆందోళనగా ఉంది. ఇలా ఎందుకు జరిగిందో అని ప్రతి క్షణం నా మనసు ఆలోచిస్తూనే ఉంది. అమ్మా జానకి, జరిగిన విషయాన్ని నువ్వు పదే పదే ఆలోచిస్తే నీకింకా మనశ్శాంతి కరువవుతుంది. జరిగింది ఒక పీడకలనుకుని మర్చిపోతేనే మంచిదమ్మా. అత్తయ్య గారు, మీరేమీ ఆలోచించకండి. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా. మీ గాయం నయం అవటం ఎంత ముఖ్యమో మీ మనసు ప్రశాంతంగా ఉండటం అంతే ముఖ్యం. అవునమ్మా, ఇంకేం ఆలోచించకుండా నువ్వు రెస్ట్ తీసుకో. సౌందర్య, తాతయ్య, పార్వతి, జానకిని రూంలోకి తీసుకెళ్ళండి. అలాగే బాబాయ్ గారు. రావద్దునా? మురారి, ఈ పంచి పొరపాటున నా ఫేసుకి తగిలితే నా పళ్ళన్నీ ఊడిపోయావు కదా. అయినా ఈ కిక్ బాక్సింగ్ లో ఉండే కిక్ ఏంటో నాకు తెలియదు కానీ ఈ గేమ్ ఎందుకు ఎంచుకున్నావు? నాకు కిక్ బాక్సింగ్ అంటేనే ఇష్టం. బాక్సర్ గా నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకోవడమే నా గోల్. ఇదిగో, క్రికెట్ లో మంచి బ్యాట్స్మెన్ అవ్వాలంటే 6లు 4లు కొట్టాలి. మంచి ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలంటే ఫుట్బాల్ ని చాలా టాలెంట్ గా తన్ని గోల్స్ మీద గోల్స్ కొట్టాలి. కానీ ఈ కిక్ బాక్సింగ్ ఉంది చూసావా, అమ్మో, గట్టిగా పంచులు ఇవ్వాలి, వాడిచ్చే పంచులు తీసుకోవాలి. దీనికి చాలా గట్స్ ఉండాలి. ఆ బలమైన దెబ్బలు తట్టుకునే ఎనర్జీ కూడా ఉండాలి. ఆ ఎనర్జీ కోసమే డ్రింక్ తీసుకొచ్చాను మావయ్య. అయినా ఒకటే తీసుకొచ్చేవేంటమ్మా, నాకు లేదా? ఎనర్జీ కావాల్సింది మురారికి మావయ్య, నీకెందుకు? మురారి, ముందు డ్రింక్ తీసుకో. నక్షత్ర, మురారిని చూసావా? చెమటతో టీషర్ట్ ఎలా తడిసిపోయిందో. నేను 4 గంటలు కష్టపడితే గాని అంత చెమట పట్టదు. అలాంటిది అరగంటలో ఎంత చెమట పట్టిందో చూడు. మురారి తన గోల్ కోసం ఇలా కష్టపడుతూనే ఉన్నాడు మావయ్య. అసలు మురారి ఎందుకు ఇలాంటి గోల్ పెట్టుకున్నాడో, ఇంత రిస్క్ తో కూడుకున్న గేమ్ వల్ల మురారికేమైనా జరుగుతుందేమోనని నేను చాలా భయపడుతూనే ఉన్నాను. కానీ మురారి కన్న కలల కోసం
నేను కూడా మురారిలానే ధైర్యం తెచ్చుకున్నాను. మురారి అనుకున్న సాధించాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ప్రాక్టీస్ చేయ మురారి. ఓకే. అమ్మో 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 అమ్మగారు, మీకెందుకండి ఈ శ్రమ? మీకేం కావాలో చెప్పండి, నేనున్నాను కదా. చెక్క అన్నీ అలా వండి పెట్టేస్తాను. ప్రతిరోజు వంట చేయటం నాకు అలవాటు, కానీ ఇక్కడ అలా ఖాళీగా కూర్చోవాలంటే పొద్దు గడవట్లేదు. అమ్మగారు, చరణ్ బాబు మీరు ఇంటికొచ్చాక మీరసలు వంట చేయాల్సిన అవసరమే లేదు. పెద్దవాళ్ల ఇళ్లల్లో ఓనర్లు పనిచేయకూడదు అమ్మగారు. నాలాంటి వంట వాళ్లతోనే పని చేయించుకోవాలి. నేను కూడా బతకాలి కదా అమ్మగారు. రే సుత్తి, ఆ, నా పేరు సత్తి. ఏదో ఒకటి. అయినా నువ్వు వంట చేస్తానని చెప్పడానికి అంత సోదెందుకు? అత్తయ్య, సత్తి వండుతాడులే, మీరు రెస్ట్ తీసుకోండి. జానకి వదినకి ప్రమాదం జరిగినప్పటి నుంచి కంటి మీద రెప్ప వేయకుండా నువ్వు చాలా టెన్షన్ పడ్డావమ్మా. అందరికంటే ముఖ్యంగా రెస్ట్ తీసుకోవాల్సింది నువ్వు. అమ్మ డిశ్చార్జ్ అయ్యి సేఫ్గా ఇంటికొచ్చింది కదా అత్తయ్య. ఇందాక కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నా మనసు కాస్త కుదుట పడింది. అందరం కలిసి తృప్తిగా భోంచేద్దాం. మీరందరూ కలిసి భోంచేసి చాలా రోజులైనట్టు అనిపిస్తుంది. మళ్ళీ లేట్ అవుతుంది. నేను వంట స్టార్ట్ చేస్తాను. మీరు వెళ్ళండి అమ్మా. అమ్మా పార్వతి, అయ్యగారు పిలుస్తున్నారు, వెళ్ళండి. కాసేపట్లో సిద్ధాంత్ గారు వస్తున్నారని చెప్పాను కదమ్మా. సౌందర్య చరణ్ల శోభన ముహూర్తం పెట్టించేద్దాం బాబాయ్ గారు. జానకి వదిన కూడా చాలా సంతోషిస్తుంది. ఇంతకీ జానకేదమ్మా? రూమ్ లో పడుకుంది తాతయ్య. ఇందాకే టాబ్లెట్స్ వేసుకుంది. రెస్ట్ తీసుకుని అమ్మా. అయ్యా నమస్కారం. నమస్కారం సిద్ధాంత్ గారు. నమస్కారం అండి. సౌందర్య, మీ నాన్నని తీసుకురా. అలాగే తాతయ్య. కూర్చోండి సిద్ధాంతి గారు. అలాగే. కూర్చోండి నాన్న. కళ్యాణ్, ఆ రోజు జానకి జరిగిన ప్రమాదం వల్ల శాంతి ముహూర్తం తప్పింది కదా. అందుకే సిద్ధాంతి గారిని పిలిపించాను. మంచి రోజు చూసి మళ్ళీ ముహూర్తం పెట్టిస్తున్నాం. సిద్ధాంతి గారు వస్తున్నారన్న విషయం చెప్పాను కదా, నేనే మర్చిపోయానురా. సిద్ధాంతి గారు, మంచి ముహూర్తం చూడండి. ఈసారి ఇక్కడ ఎవ్వరికి ఏ కీడు జరగకూడదు. అలాగేనండి. మరో 3 రోజుల్లో అంటే బుధవారం మంచి ముహూర్తం ఉంది. అయితే ఆ ముహూర్తంలోనే ఏర్పాటు చేస్తాం సిద్ధాంతి గారు. అలాగేనండి. బుధవారం రాత్రి 11:10 తరువాత మంచి ముహూర్తం ఉంది.
సుఖశాంతులతో ఈ జంట చల్లగా ఉండాలి. మరి నేను సెలవు తీసుకుంటాను. ఉంటానండి. చాలా సంతోషం సిద్ధాంతి గారు. ఆ, ఇది ఉంచండి. సంతోషం. ఉంటానండి. నమస్తే. మంచిదండి. సౌందర్య, ఇప్పటి వరకు జరిగిన అనార్థాలేవో జరిగిపోయాయి. అవన్నీ ఒక పీడకలగా నువ్వు చరణ్ మర్చిపోండి. సంతోషంగా మీ దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టండి. ఇంకా మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. ఏ శక్తి అడ్డుకోలేదా? మళ్ళీ ఈ సౌందర్య శోభనానికి ముహూర్తం పెట్టిస్తారా? ఈ నందిని పగ చావలేదు. ఈ నందిని ఆత్మ ఆ పరమాత్మను చేరలేదు. ఈ శోభనం ఎలా జరుగుతుందో చూస్తా. మీరు ఎప్పటికీ సుఖంగా ఉండలేరు. ఏంటమ్మా, దేని గురించి టెన్షన్ పడుతున్నావు? అయినా నువ్వు టెన్షన్ పెట్టే రకానివి గాని టెన్షన్ పడే రకానివి కాదు కదా. మావయ్య, నేనేమి సూపర్ ఉమెన్ని కాదు. నాకేమీ సూపర్ న్యాచురల్ పవర్స్ లేవు. నేను కూడా అందరిలాంటి మనిషినే. నాకు ఎమోషన్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి. అదే ఆ టెన్షనే ఎందుకు పడుతున్నావు? కిక్ బాక్సింగ్ కి సంబంధించి నేషనల్ టోర్నమెంట్ జరగబోతుంది కదా. ఎలాగైనా క్వాలిఫై మ్యాచ్లో నెగ్గి టోర్నమెంట్ కు వెళ్లి బాక్సింగ్ ఛాంపియన్ అయ్యి తన జీవితాశయం నెరవేర్చుకోవాలని చూస్తున్నా మురారి కలని కలగానే మిగల్చడానికి ట్రై చేస్తున్నాను మావయ్య. నువ్వు ట్రై చేస్తున్నావు గానీ మురారి సెలెక్ట్ అయి వస్తాడనిపిస్తుంది. తనంత కసిగా ప్రాక్టీస్ చేశాడు. నెట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ నేషనల్ ఛాంపియన్స్ అవ్వలేరు మావయ్య. మురారి క్వాలిఫై అవ్వడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలమమ్మా? ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, మురారి కాఫీ తాగి వెళ్ళాడు కదా, ఆ కాఫీలో కాస్త మత్తొచ్చే పౌడర్ కలిపాను. ఇంకా క్వాలిఫై ఎలా అవుతాడు? అమ్మా నట నక్షత్ర, డబుల్ రోల్స్ చూశాను, త్రిబుల్ రోల్స్ చూశాను, దశావతారాలు కూడా చూశాను. కానీ వాటన్నిటినీ మించిపోయినా కళాపోషణ నీ దగ్గర చూస్తున్నాను. నక్షత్ర, ఏమంటున్నారు మీ మావయ్య? మురారి క్వాలిఫై మ్యాచ్ కు వెళ్ళాడు కదక్కా, సక్సెస్ అయి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మహానటి, వామ్మో, కలియుగ కళాకారిణి. నక్షత్ర, మురారి తప్పకుండా సెలెక్ట్ అవుతాడు. నేషనల్ ఛాంపియన్ అవుతాడు. తన లైఫ్ గోల్ ని తప్పకుండా అచీవ్ చేస్తాడు. వదినా, వదినా, నేను ఫైనల్ మ్యాచ్ కి క్వాలిఫై అయ్యాను. చూసావా మావయ్య, ఏ గుడ్ న్యూస్ అయినా ముందు అమ్మతో చెప్తాడు, లేదంటే వదిన్తో చెప్తాడు. నేనంటూ అసలు మనిషిలా కూడా చూడట్లేదు. కంగ్రాచులేషన్స్ మురారి. Thank you, క్వాలిఫై మ్యాచ్ లో నువ్వు సెలెక్ట్ అయ్యావంటే నేషనల్ ఛాంపియన్ కూడా తప్పకుండా అవుతావు. దుర్గత్తయ్య మేము గర్వపడేలా చేస్తావు. నక్షత్ర, మీ మురారి ఛాంపియన్ అవుతాడు. అవునక్క, నాకు కూడా నమ్మకం ఉంది. ఈ టైం వరకు మురారి ఇంకా ఇంటికి రాలేదు. క్వాలిఫై మ్యాచ్ లో ఏమై ఉంటుందో అని ఇందాకల నుంచి చాలా టెన్షన్ పడుతున్నాను. కానీ మురారి గుడ్ న్యూస్ చెప్పాడు. కంగ్రాచులేషన్స్ మురారి. కంగ్రాచులేషన్స్ మురారి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
వదినా, బాక్సింగ్ రింగ్ నుంచి నేను బయటికి రాగానే నేను అమ్మకు కాల్ చేశాను వదినా. అమ్మ నా కాల్ ఆన్సర్ చేయలేదు. అమ్మతో అర్జెంటుగా ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి. మురారి, అయినా అదిగో అత్తయ్య వచ్చేసారు. అమ్మా అమ్మా, ఇన్నాళ్ళ నా డ్రీమ్ ఇప్పుడు నిజం కాబోతుంది. కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ కి నేను సెలెక్ట్ అయిపోయానమ్మా. వెరీ గుడ్ మురారి, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అమ్మా. ఇదే ఇన్స్పిరేషన్ తో, ఇదే ఎనర్జీతో నువ్వు టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయాలి. తప్పకుండా మన స్టేట్ తరపున నువ్వు గెలవాలి. నీ కల నెరవేరాలన్నా, నీ మీద మేము పెట్టుకున్న ఆశలు నెరవేరాలన్నా అదంతా నీ వల్లే అవుతుంది. నేను తప్పకుండా విన్ అవుతానమ్మా. నా ప్రయత్నానికి నీ బ్లెస్సింగ్స్ తోడుండగా తప్పకుండా ఛాంపియన్ అవుతానమ్మా. నేను ఇందాకే నీకు కాల్ చేశానమ్మా, నువ్వు ఆన్సర్ చేయలేదు. మురారి, ఈ సంతోషాన్ని ఇలా పంచుకోవడంలో ఉన్న ఆనందం ఫోన్లో పంచుకోవడంలో రాదు కదా, అందుకే కాల్ చేయగానే నేనే వచ్చేసానురా. తల్లి కొడుకుల అనుబంధం చాలా గొప్పదని మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది అత్తయ్య. పిల్లల్ని ఇంతగా ప్రేమించే అమ్మే ఉంటే, ఇంతగా ప్రోత్సహించే అమ్మ ఉంటే ఆ పిల్లలు తప్పకుండా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. గ్రేట్ అత్తయ్య. వామ్మో, నోట్లో చక్కెర పోసినట్టు ఎంత తీయగా మాట్లాడుతోంది. మురారి కళల్ని సర్వనాశనం చేయాలని ఒక పక్క ప్రయత్నిస్తూ మరోవైపేమో మహానుభావురల్లా మెచ్చుకుంటుంది. నా మేనకోడలు మళ్లీ ప్లాన్ వేసిందని ఈ దుర్గకి, ఈ కుటుంబానికి తెలియక తెగ సంతోషపడిపోతున్నారు పాపం. అత్తయ్య, సౌందర్య, చీమ కుడితేనే ఉలిక్కి పడే మనిషిని ఇంత గాయం అయితే ఎవరొచ్చారో, ఎవరొచ్చి పొడిచారో తెలియకపోవడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా మీద ఎవరికెందుకు ఇంత ప్రతీకారం ఉందో తెలీదు. ఎందుకిలా జరుగుతోంది? నేను కానీ అమ్మ కానీ ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. అలాంటిది నాకెందుకు ఇలా జరుగుతుంది? సౌందర్య, లైఫ్లో ఎలాంటి సవాళ్ళు ఎదురైనా ఛాలెంజింగ్గా తీసుకోవాలని అందరికీ చెప్పే నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? ఏంటిది? ఇప్పుడేమైందని? ఇంతకంటే ఏం జరగాలి చరణ్? ఆ రోజు మన పెళ్లి శుభలేఖలు స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ జరిపించి గుళ్ళో నుంచి బయటకొచ్చినప్పుడు ఎవరో నన్ను వెనక నుంచి నెట్టినట్టు అనిపించింది. నా చేతికి దెబ్బ తగిలింది. ఆ గాయం పూర్తిగా మానకముందే సరిగ్గా మన శోభనం రోజున రాత్రి అమ్మనెవరో కత్తితో పొడిచారు. ఆ కత్తిపోటు ఇంకాస్త ప్రమాదంగా మారింటే అమ్మ ప్రాణాలు దక్కేవే కావు. ఆ రోజు మన పెళ్ళప్పుడు నా మీద దాడి చేసిన వారే అమ్మ మీద కూడా దాడి చేశారా? ఏం అర్థం కావట్లేదు చరణ్. నీ మీద అటాక్ చేసిన పర్సన్, అత్తయ్య మీద అటాక్ చేసిన పర్సన్ సేమ్ పర్సన్ కాదో నాకు తెలీదు, కానీ నీ మీద అటాక్ చేసింది మాత్రం. ఆగిపోయావండి చరణ్, చెప్పు. నా మీద దాడి చేసింది ఎవరో నీకు తెలుసా? సీసీ కెమెరా ఫుటేజ్లో నందిని మనిషిని నేను గుర్తుపట్టిన విషయం. సౌందర్య మీద ఇలాంటి ప్రయత్నం నందిని మనిషే చేశాడని ఇప్పుడు నేను సౌందర్యతో చెప్తే చాలా టెన్షన్ పడుతుంది. చరణ్, అదెవరో నీకు తెలుసంటే నాతో చెప్పడానికి ఏముంది? చెప్పు చరణ్. నీ దగ్గర దాయాలని నేను ఎందుకు చూస్తాను సౌందర్య? అతనెవరో మనకు తెలిసిన పర్సనే అయ్యుంటాడు. ఈ ఏరియా మనిషి అయ్యుంటాడన్న అనుమానం.
అదే నీకు చెప్పబోతున్నాను. మన చుట్టూ ఉన్న వాళ్ళలో మన శత్రువులెవరో మనం తెలుసుకోలేకపోతున్నాం. అవును చరణ్, ఇవన్నీ తలుచుకుంటుంటే చాలా భయం వేస్తుంది. అందరూ ఆడపిల్లల్లా నేను కూడా నా పెళ్లి గురించి చాలా కలలు కన్నాను. నీ ప్రేమ దక్కించుకొని నీ భార్యనయ్యాను. మనం కొత్త జీవితంలోకి అడుగుపెట్టి తొందరలోనో పాపనో బాబునో కనిస్తే మా అమ్మ నాన్న తాతయ్య ఎంతో సంతోషిస్తారనుకుంటే అలాంటి మూడ్నంతా డిస్టర్బ్ చేశారు. సౌందర్య, నువ్వేం టెన్షన్ పడకు. ఆ రోజు మన పెళ్లి రోజు, నువ్వు ప్రాణగండం నుంచి బయటపడ్డ రోజు. మన శోభనం రోజు రాత్రి అలాంటి గండం నుంచే అత్తయ్య గారు కూడా బయటపడ్డారు. ప్రాణాలు దక్కాయి గనుక ఒక రకంగా మీరిద్దరూ అదృష్టవంతులే అనుకోవాలి. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పమ్మా. నా అనుమానం నందిని మీద అత్తయ్య. నందిని చనిపోయింది కదమ్మా. నేను చరణ్ ప్రేమించుకోవడం అప్పట్లో నందినికి నచ్చలేదు. తను బతుకున్నప్పుడు మమ్మల్ని విడదీయాలని చాలా ప్రయత్నాలు చేసింది. మా జీవితంలో ఎప్పటికీ సంతోషం లేకుండా చేస్తానని ఛాలెంజ్ చేసింది. మా మీద నందిని అలాంటి ద్వేషంతోనే చివరి శ్వాస వదిలింది. మీరు నాకు చిన్న సాయం చేయాలి. ఏంటమ్మా అది? కొద్ది రోజులు మా శోభనం పోస్ట్పోండ్ అయ్యేలా చూడండి.